సైకిల్ మీద దగ్గర మీరు మొత్తం మా పని ఇదే ఇది. చేతులు పైన పెట్టుకోకుండా హెల్మెట్ కావాలా? వెళ్ళి 5,000 మన ప్రైజ్ వాళ్ళ విక్కీ అంత చిన్నగా ఉన్నట్టుండి నీకు. సో ఈరోజు నైట్ అయితే అన్న వాళ్ళ దగ్గర స్టే చేస్తున్నాం, వాళ్ళ షాప్ ఇది. సో మన ప్రైవేట్ సైకిల్ అయితే వీళ్ళే బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. క్యానా చెప్పా మజహర్. సో అందరికీ సో ఈరోజు అయితే నైట్ అయితే బస్ స్టే చేసింది. కప్పిల్ సెంటర్ అయితే మనం రైలు తీసుకోవాలి, కావాలికి వెళ్ళాలి. హలో దగ్గర ఎక్స్ తీసుకుని లోపల లేరు వచ్చేసినారా? చూడండి మెన్షన్ చేస్తాం. మెన్షన్ చేయి, ఇంకా ఐడి లేదు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో బ్రదర్ వచ్చేసి ఇట్లా ఆపి సెల్ఫీ గిట తీసుకొని ఐడి ఫాలో అయింది అతను. సో వచ్చేసి మెన్షన్ చేయమని చెప్పినాం. అయితే ఇక అట్లాంటి వాళ్ళు కలుస్తూ ఉంటారు రోడ్ల మీద. అందరినీ చూసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ రూట్లో అయితే వీళ్ళ విలేజ్ ఉంటుందంట. కొద్దిగా సిగ్గుపడుకుంటూ అయితే వెళ్తున్నాడు, ఎందుకంటే మా వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని. వాళ్ళు కనిపించినా కూడా కనిపించినట్టు వెళ్తున్నాడు, చూసి కూడా. ఎందుకో మరి అడుగుదాం, ఎందుకు అట్లా వెళ్తున్నావు? ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ అంట. రావాడు. ఓ ఫ్యాన్స్ ఎక్కున్నారు అయ్యకి. మీ తమ్ముడా? సరే కానీ నువ్వు ఎందుకు అలా వెళ్తున్నావు? ఎందుకు అలా చూసి కూడా చూడనట్టు వెళ్తున్నావు? చూసినాక హాయ్ చెప్పినాక ఆడు బస్సులో ఉన్నాడు కాబట్టి ఓకే. అంతకుముందు సెంటర్లో కూడా కనిపించారు. చేస్తా నువ్వు చెప్పబ్బా. నేను మా బావే గుర్తుపట్టలేదు. ఈ విషయం చెప్పాలా మీకు? అప్పుడు మేము పాలకోవ అయితే తీసుకుంటున్నాం కదా, సో అక్కడ వచ్చేసి ఇలా బావ అయితే కనిపించారు. ఇలా బావ మాత్రం ఈయనకి గుర్తుపట్టలే అసలు. అంటే ఇప్పుడు డ్రెస్సింగ్ మొత్తం వేరే ఉంది కదా, దానివల్ల గుర్తుపట్టలేదు. ఏంద్రా అవతారంలో ఉన్నావని అన్నాడు ఇక. సో
సో అట్లా వచ్చి మాట్లాడేసింది అయితే. సో గైస్ మొత్తానికి హైవే, నేషనల్ హైవే మీద అయితే వచ్చేసాం. ఇంకా నెల్లూరు కూడా వెళ్తుంది రోడ్ అయితే, నెల్లూరు కూడా వెళ్తుంది ఇటు నుంచి. మనల్ని చూసి కుక్కలు చూడు ఎట్లా వస్తుందో. రండమ్మా రండి 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 రండమ్మా రండి 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 ఉరుకురి ఉరుకురి ఇంకానే వస్తున్నాయి బాగా. కుక్కలను కూడా నేర్పియాలి, ఇది మన ఇండియన్ ఫ్లాగ్ అని. జెండాలను చూసి ఉరుకుతా వస్తుంటాయి అవి. హైదరాబాద్ నుంచి వస్తున్నాం కాకా, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఎన్ని రోజులు బయలుదేరా? 6 రోజులు అవుతుంది. ఏమన్నా 6 రోజులు. బ్లాగ్లో తీస్తావా? వీడియో తీస్తాను నిన్ను, అద్దాలు పెట్టుకో స్టైల్గా. నిజంగానే ఫోన్లో వస్తావు, నువ్వు టీవీలో కూడా వస్తావు పెట్టే. టీవీలో మీ ఇంట్లోనైనా చూడొచ్చు. వాళ్ళ పేరు పెడితే మొత్తం వస్తుంది ఎక్కడెక్కడ. ఏమైనా అడుగుతావేమో అడుగు. ఇంకా అదే దేనికి గురించి ఎట్లా చేస్తున్నారు ఇంట్లో? నేను తీస్తా, చెప్పు. కదా అడిగేది సైకిల్లో నుంచి యాత్ర ఎన్ని తలుచుకున్నారు అని అడుగుతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళకి తెలియదు, తెలుగులో చెప్పు. అనుభవం కోసం మొత్తం తిరిగి తెలుసుకుందాం, ఎక్కడేం జరుగుతుంది, ఏంది ఆంధ్రాలో ఎట్లా జరుగుతుందా, ఎట్లుందా, ఎట్లుందా, ఏం పొజిషన్ చూసి అంతే అనుకో. అంటే కారులోనో బైకుల్లోనో సరే, కనీసం సైకిల్ మీద ఇంకా మీరు మొత్తం తిరగాలంటే ఎన్ని పడతాయి? మా పని ఇదే చేస్తా ఉంటాం. ఇదేనా? దీనివల్ల మీకు ఆదాయం వారానికల్లా మొత్తం తిరిగేది. ఏముంది మన ఫైదా ఏముంది? ఇప్పుడు ఆపితే కదా మీరు మాట్లాడింది, ఆపకుండా పోతే మాట్లాడరు కదా, అంతే కదా. చేతులు పైన పెట్టుకోవయ్యా, చేతులు పైన పెట్టుకోకుండా. హెల్మెట్ కావాలా? సరే. నెల్లూరు వెళ్ళే హైవేలో మన ఫ్లై విత్ మీ వాళ్ళ ఊరు నుంచి అయితే మనకు సపోర్ట్ చేయడానికి వచ్చారు. విక్కీ. నీ పేరే? పండు ఆ పిల్లోడు తీలేమా. సో గైస్ ఇక్కడైతే డబ్బుకుంటూ వెళ్తున్నా, బాగానే అప్పు ఉంది. సో ఇందాక కలిసారుగా మనకు వాళ్ళైతే మనతో పాటు వస్తున్న ఫ్లై విత్ మీ వాళ్ళ ఊరంట వాళ్ళందరికీ. అంటే వాళ్ళ ఫ్రెండ్సే తినడానికి ఏదేదో ఇచ్చిర్రు, టిఫిన్ తినిపించారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు అందరూ. ఇప్పుడైతే మనం కడప నుంచి నెల్లూరు వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇంకా కొద్ది ముందరికి వెళ్తే నెల్లూరు బార్డర్ వస్తుంది. సో అక్కడ నుంచి కడప అయితే ఎండ్ అవుతుంది. ఏ ఊరు ఇది? నందిగుంట దగ్గర అయితే వచ్చేసినాం, కావాలి వెళ్ళే రోడ్డు. సో ఇక్కడ ఆపేసి క్రికెట్ ఆడదామంటే ఆగినాం. మనోడు ఆడుతుండు. తీస్తారా? ఒక 6 కొడరా, ఒక 6 కొడితే 100K రావాలి చూడు. లేడు, కొట్టలేడు. చేతులు వస్తున్నాయంట. భాయ్ 6 కొట్టు భాయ్. కొడతావా? 6 కొడతాడంట. ఒకసారి చూద్దాం.
అది అవుట్ రా, అవుట్ అవుట్ అది. ఆడ ఫెల్ మనోడికి నేను బౌలింగ్ వేయడానికి వెళ్తున్నా, 6 కొడతాడా లేదా చూద్దాం. ఎక్కువ ఇది కౌశిక్, కెమెరామ్యాన్ కౌశిక్. ఓకే, నాకే చూసింది 10 minutes, sir. 10 minutes. ఇటా కదా సరే అంటారు నుంచి నువ్వా కదా అన్న బ్యాట్ బాగుంది. సాయి కార్తీక్ ఆన్ చేసినావా? ఓకే, కౌంటీ మ్యాచ్ మనోడు 2 4 కొట్టిండు, నేను 3 కొట్టాను. ఓడిపోయేటట్టున్నా గైస్. వేసిన బాల్ నో బాల్ అంట మన అన్న. నో బాల్ వేసినావురా నువ్వు, నో బాల్ అంట. అన్న అంటుండు చూడు, అడుగు. అరే నువ్వు లైన్ దాటే చేసినావు, నో బాలా ఒప్పుకున్నది. క్రికెట్ ఆడడం అయిపోయింది, మనోడు ఓడిపోయాడు, మనం గెలిచాము. సో ఇక్కడి నుంచి అయితే ముందరికి వెళ్ళి స్టే తీసుకోవాలి. కావాలి వెళ్దాం అనుకున్నాం కానీ ఈరోజు రీచ్ కాలేకపోయినాం, ఎందుకంటే ఫ్లై విత్ మీ వాళ్ళ ఊరు నుంచి వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో అక్కడ లేట్ అయింది. అంతే, ఇక వీడియో కంటిన్యూ ఉంటుంది. రేపు మార్నింగ్ రేపటిది కూడా ఇందులో నేను పోస్ట్ చేస్తాను. సో వేచి నేను ఇప్పుడైతే స్టే చేసుకోవాలి ముందర విజయపూర్ దగ్గర. బాయ్ బాయ్. ఫ్లైట్ మీ సైకిల్ రిమ్ అయితే బెండ్ ఇస్తారు, నాది కూడా బెండ్ అయింది కానీ ఇక్కడ ఎక్కడైతే దొరకట్లేదు మరి. भाई हमारा भी पूरा बेंड हो गया रे, टकक टकक कर रहा है. చూడాలి ఇక్కడైతే చేయమంటున్నారు మరి, ఏడైనా చేపియాలి. ఇంకో షాప్ ఉందంటే అక్కడనే వెళ్తా. వాంది అయితే అయిపోయింది మ్యాచ్, మనది ఎక్కడ కాదు. సో ఈరోజు నైట్ అయితే అన్న వాళ్ళ దగ్గర స్టే చేస్తున్నాం, వాళ్ళ షాప్ ఇది. సో మన ఫ్లై విత్ మీ సైకిల్ అయితే వీళ్ళే బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న. క్యా నామ్ హై ఆప్కా? మజహర్. మీ పేరేనా? రసూల్. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ వెళ్ళాలా, చూద్దాం.
ఇప్పుడైతే లగేజ్ గిట్ట ప్యాక్ చేసుకున్నాము. సో ఇప్పుడు బయలుదేరాలి ఇక. సో గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు అయితే అక్కడ నుంచి బయలుదేరిపోయినా. ఇక మన నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి కావలి. నిన్న అయితే కావలికి చేరుకోలేకపోయాము. ఎందుకంటే అక్కడ చెప్పాను కదా వాళ్ళు వచ్చారని. సో అక్కడ లేట్ అయింది. ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్స్ వస్తుంది మరి కావలి. చూద్దాం ఈ మధ్యలో ఏం జరుగుతుందని. వీడియో ఎండ్ వరకు చూడండి. మజా వచ్చేటట్టుంది అలా. నాడొక టైర్ బెండ్ అయింది. టైర్ ఏమో ఎక్కడ అయిపోతుందో ఏమో నాకు అర్థమవుతలేదు అసలు. టకా 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 లేపేస్తుంది. ఈ టైర్ రిమ్ తీసుకోవాలంటే ఇక్కడ దొరకదు. మరి రిమ్తో పరిశాన్ వచ్చింది. బాయ్ ముంగట వ్యూ బాగుందిగా. బాగుంది కాబట్టి వీడియో రికార్డ్ చేస్తారు. అది నాకైతే మస్తు అనిపిస్తుంది. మరి ఏమంటారు, అప్పుడెప్పుడో చూసిన ఎక్కడనో ఒక దగ్గర ఆపర్చునిటీస్ నీ దగ్గరికి రావు. ఆపర్చునిటీస్ మనం తీసుకోవాలి. సో అంటే ఆపర్చునిటీ తీసుకోవాలంటే మనం కష్టపడాలి. సో ఇంట్లోనే ఉండకుండా కష్టపడాలి. మనకి కుక్క కరుస్తుంది అయింది మనకి. అమ్మయ్యా ఏమని లేదు. ఈ మధ్యలో వచ్చినప్పుడు అసలు కుక్కలు చూస్తుంటే మీదికి వస్తున్నాయి. అంటే వెనకాల ఫ్లాగ్ ఉంది కదా, దాన్ని చూసి అనుకుంటా. ప్లస్ ఈ అవతారం కూడా వేరేగా ఉంటాయి కదా మొత్తం. అందుకే వెనకాల వస్తున్నాయి కుక్కలు. కొన్ని చోట్ల అయితే రావట్లే, కొన్ని చోట్ల అయితే వస్తున్నాయి మీదికి. ఇక్కడ నుంచి కావాలి ఇంకా 42 ఉండొచ్చు. లేచిరు అందరూ బాగానే. ఈ రోడ్ అట్లే ఉంటే మంచిగా ఉండే అబ్బాయి. ముందే నా రిమ్ముది ఒక టెన్షన్ ఉంది నాకు. బెండ్ అయితే ఏడ దొరకదు మళ్ళా. వెనక వింజమూరులో అడిగితే వాళ్ళేమో ఈ సైకిల్ది చేయమని చెప్పేసిరు. ఇక లేపి ఎక్కుతుంది వెనకాల. ఇప్పుడు వెళ్ళాలి కావేలి, వెళ్ళి చూడాలి దీని గురించి ఏముందో ఎట్లా ఉందో. అసలు దీన్ని చేస్తారా లేదా దీన్ని, లేకుంటే విజయవాడ వరకు తొక్కుతూనే ఉండాలా అర్థమవుతలేదు. ఇక్కడ డెకట్లాన్ ఏడుందంటే విజయవాడ, వైజాగ్, గుంటూరు దగ్గర ఒకటి. ఈ 3 డెకట్లాన్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాలంటే దాదాపు 400 కిలోమీటర్ అన్నా దొక్కాల. అప్పుడు వరకు ఉంటే బాగానే ఉండు. గాడ్స్ ప్లాన్ అంటారా, చూద్దాం. కుక్కలు చూసినారా? హడి చూసిరా ఇట్లా ఉంటుంది చూడు మజాక. అంటే తమాషా అనుకున్న 6 కుక్కలతోటి పెట్టి మీద వస్తాయి. అది కూడా నల్ల కుక్క ఉండదు. ఆయనమ్మ జీవితం కరుస్తుంది అనుకున్నాగా. ఆ కుక్కలు వరిలినప్పుడు ఏమో ఇట్లా నా రూమలు లేచి పడుతుంది. ఇది ఇంకా ఇవి 2-3 ఉన్నాయి. కానీ అప్పుడు స్టార్టింగ్లో అయితే 10-15 కుక్కలు ఇట్లా చుట్టుముట్టాయి తెలుసా. అసలు రికార్డ్ చేద్దామంటే నేను వాళ్ళతో భయంతో ఇక నేను కెమెరా కూడా ఆన్ చేయలేకపోయినా. అప్పుడైతే చూపిస్తా, అది కూడా టైం వస్తుంది చూపిస్తా అన్నీ.
కానీ రోడ్ మాత్రం కూల్గా ఉందబ్బా, వస్తుంది. ఇట్లే ఉండాల డే మొత్తం. రోజుకి 150 ఓట్స్ ఆరామ్సే మెల్లిగా. ఇక స్టాప్ ఎక్కడ లేదు మనకి, డైరెక్ట్ కావలి 40 కిలోమీటర్ వస్తుంది. మరి కుక్కలది పరిచయం అనిపిస్తుంది నాకైతే. బ్రో అంత చిన్నగా ఉన్నావు 220 నీకు? సైకిల్ దిక్కు లేకుండే రా మీ ఏజ్లో మాకు. నానా కష్టాలు, నానా ఏడ్చి సైకిల్ కనిపించింది మా అమ్మ ముంబై వెళ్ళినప్పుడు. నాకు కావాలంటే కావాలి ఆ సైకిల్. అందరు సైకిల్ మీద వెళ్తుంటే నేను నడుచుకుంటూ వెళ్ళాను. ఇప్పుడేమో 220 బైక్లు అంట. ఎటో మారిపోతుంది లోకం. సో ఇప్పుడే కావలి దాటేసినాం, బయట రెస్ట్ కోసం ఆగినాం. ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాలి. ఒంగోలు ఎన్ని అంటే 64 కిలోమీటర్లు వస్తుంది. మరి పోతామో లేదు 64 చూడాలి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 10:44 అవుతుంది. ఇక్కడ 11 వరకు కొద్దిసేపు కూర్చొని ఒక గంట దొక్కినాం అనుకో, గంటలో 14-15 వెళ్ళినా మిగతా టైం 14 వెళ్తే 50 ఉంటుంది. 3 నుంచి ఇక తినేసి కొట్టుకోవాలి 50 మొత్తం. ఇగో చెమటలు. క్రికెట్ టీషర్ట్ వేసుకున్నా ఈరోజు. మా వస్తే ఎంత పోతే ఎంత చల్. సో ఒంగోలుకి అయితే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి 64 వస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే దాదాపు 60 కిలోమీటర్ తొక్కేసినాం. ఎందుకంటే ఈరోజు ఎండాబీ లేదు, కూల్గా ఉంది వాతావరణం. గిట రోజు అలా ఉంటే బాగుంటుంది, ఎంతైనా తొక్కొచ్చు. మధ్యలో ఎక్కడైనా తిని కొద్దిసేపు ఆగి 12:30 వరకు 15 అన్న తొక్కితే తర్వాత తినేసి 3 గంటల గట్ల బయలుదేరుతాం మళ్ళా. ఎందుకంటే ఈరోజు ఒంగోలు ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిందే. టోల్గేట్ ఒంగోలు వెళ్ళే రూట్లో టోల్గేట్ అయితే కనిపించింది. ప్రస్తుతానికి టోల్గేట్ అయితే దాటుతున్నాం. ఈరోజు ఎలాగైనా ఒంగోలు చేరుకోవాల్సిందే. ధనాధన్ ఈరోజు ఎలాగైనా ఒంగోలు చేరుకోవాల్సిందే. ధనాధన్